ద లార్డ్ యునైటెడ్ క్రిస్టియన్ వాయిస్ కు స్వాగతం. నా పేరు బిందు. ముందుగా హెడ్లైన్స్. స్వతంత్ర దినోత్సవ వేడుకలకు ముస్తాబవుతున్న యావత్ భారతదేశం. నేడు బర్మా ప్రఖ్యాత బాప్టిస్ట్ మిషనరీ అదోనీరామ్ జడ్సన్ 13 మంది భారతీయులు ఐసిస్ లో చేరి పనిచేస్తున్నట్లు నిర్ధారణ. శాంతి చర్చలకు విఘాతం కలిగించేందుకు మళ్లీ కాలు దువ్వుతున్న పాకిస్తాన్. కులాంతర వివాహాలకు ప్రోత్సాహకంగా 2.5 లక్షలు ఇస్తున్న అంబేద్కర్ ఫౌండేషన్. నలభై సంవత్సరాల రూబీ జూబ్లీ వేడుకను జరిపించుకున్న డెక్కన్ బాప్టిస్ట్ స్త్రీల సమాజం. దోమల నివారణకు స్టెరిలైజ్డ్ దోమలను ఉత్పత్తి చేస్తున్న చైనా దోమల ఫ్యాక్టరీ. వివరాల్లోకి వెళితే, ఈ వారంలో మనం దేశ స్వతంత్ర దినోత్సవ వేడుకలను జరిపించుకోనున్నాం. దేశమంతా ఈ స్వతంత్ర దినోత్సవ వేడుకలకు భారీగా ముస్తాబవుతోంది. మన దేశ స్వతంత్రం కోసం ఎందరెందరో త్యాగధనులు తమ ధన ప్రాణాలను ధారపోసి స్వతంత్రాన్ని సాధించి పెట్టారు. అయితే ఈ స్వతంత్ర ఫలాలు అట్టడుగు స్థాయి వారికి సక్రమంగా అందడం లేదు. ప్రభుత్వాలు చేపడుతున్న అన్ని రకాల సంక్షేమ పథకాలు పేదవారికేనన్న ప్రచారాలు జరుగుతున్నా ఇంకా వివక్ష, దళారుల దోపిడీ, అంటరానితనం, కులం, ప్రాంతం, జాతి లాంటి బంధకాలు వెంటాడుతూనే ఉన్నాయి. వీటన్నిటి నుండి నిజమైన స్వతంత్రం సిద్ధించాలి. ఏది ఏమైనప్పటికీ స్వతంత్రం అంటే, స్వతంత్ర దినోత్సవం అంటే అందరికీ సంతోషమే. ఈ సందర్భంగా 1947 నాటి మొట్టమొదటి స్వతంత్ర దినోత్సవ వేడుకను ఒకమారు అవలోకిద్దాం. In March 1947, Earl Louis Mountbatten and his wife Edwina arrive in New Delhi. The great-grandson of Queen Victoria and second cousin to George VI, Mountbatten brings a regal presence to the drama of India's independence. The scene here is one of unrelieved gloom. At this early stage, I can see little common ground on which to build any agreed solution for the future of India. The only conclusion I have been able to come to is that unless I act quickly, I may well find the real beginnings of a civil war on my hands. By May, attempts to create a unified India have failed. Gandhi retreats from political life. Muhammad Ali Jinnah, leader of the Muslim League, and Jawaharlal Nehru of the Indian National Congress concede to divide India. Fearing a total loss of control, Mountbatten brings forward the transfer of power to August. Two nations will be created by partition, a secular India and a new homeland for India's Muslims, Pakistan. Independence, Nehru addresses the people of India. Long years ago, we made a tryst with destiny, and now the time comes when we shall redeem our pledge. At the stroke of the midnight hour, when the world sleeps, India will awake to life and freedom. The 15th of August, 1947, the British Empire in India
has come to an end. The last viceroy, Louis Mountbatten. The flag raising and the salute were done amid scenes of the most fantastic rejoicing. And as the flag broke, a brilliant rainbow appeared in the sky. భారతదేశం దౌత్యపరంగా శాంతి చర్చలు జరపాలని ఓ పక్కన తీవ్రంగా ప్రయత్నిస్తుంటే పాకిస్తాన్ మాత్రం తన తీవ్రవాద వైఖరిని మార్చుకోవడం లేదు. రష్యాలో భారత పాక్ ప్రధానుల భేటీ అనంతర పరిణామాలు నిశితంగా గమనిస్తే పాక్ అంతరంగం ఇట్టే మనకు ద్యోతకమవుతోంది. సరిహద్దుల్లో కబళింపు చర్యలు, దేశంలోకి ఉగ్రవాద చర్యలు ప్రవేశపెట్టడం లాంటివి జరుగుతూనే ఉన్నాయి. గురుదాస్పూర్ ఘటన తర్వాత తాజాగా ఉదంపూర్లో తీవ్రవాద ప్రవేశ ఘటన దేశవ్యాప్త సంచలనమైంది. ముంబై దాడుల్లో కసబ్లాగా పాక్ ప్రేరేపిత ఉగ్రవాదులు సరిహద్దు గుండా భారత్లో ప్రవేశించి సృష్టిస్తున్న అలజడి అంతా ఇంతా కాదు. శాంతి చర్చలకు విఘాతం కలిగించే ప్రయత్నాలు ఎన్ని జరిగినా చర్చలు మాత్రం యథాతథంగా జరుగుతాయని భారత దౌత్య వర్గాలు ప్రకటించటం అంతర్జాతీయంగా భారత్ను ఉన్నత స్థానంలో నిలబెట్టాయి. ఇరాన్తో అణు ఒప్పందాన్ని బరాక్ ఒబామా సమర్థించుకున్నారు. ఈ అణు ఒప్పందానికి అంగీకరించకపోతే మధ్య ఆసియాలో మరో యుద్ధం వస్తుందని ఒబామా అమెరికన్ కాంగ్రెస్ ను హెచ్చరించారు. త్వరలో జరగబోయే ఈ ఒప్పందాన్ని అమెరికన్ కాంగ్రెస్ సభ్యులందరూ అంగీకరించాలని, లేకుంటే అతిపెద్ద తప్పు చేసినట్లవుతుందని ఆయన అన్నారు. Today, because America negotiated from a position of strength and principle, we have stopped the spread of nuclear weapons in this region. Because of this deal, the international community will be able to verify that the Islamic Republic of Iran will not develop a nuclear weapon. This deal meets every single one of the bottom lines that we established when we achieved a framework earlier this spring. Every pathway to a nuclear weapon is cut off, and the inspection and transparency regime necessary to verify that objective will be put in place. Because of this deal, Iran will not produce the highly enriched uranium and weapons-grade plutonium that form the raw materials necessary for a nuclear bomb. ఒక ప్రక్క ఇజ్రాయెల్ ఈ ఒప్పందాన్ని వ్యతిరేకిస్తుండగా నేటి మధ్య ఆసియా పరిస్థితుల నేపథ్యంలో అమెరికా అధ్యక్షుడు సాహసోపేతమైన నిర్ణయానికే మొగ్గు చూపుతున్నారు. తదుపరి పరిణామాలు ఎలా ఉండబోతున్నాయోనని ప్రపంచ దేశాలు వేచి చూస్తున్నాయి. Put simply, no deal means a greater chance of more war in the Middle East. Moreover, we give nothing up by testing whether or not this problem can be solved peacefully. If, in a worst-case scenario, Iran violates the deal, the same options that are available to me today will be available to any U.S. president in the future. And I have no doubt that 10 or 15 years from now, the person who holds this office will be in a far stronger position, with Iran further away from a weapon, and with the inspections and transparency that allow us to monitor the Iranian program. For this reason, I believe it would be irresponsible to walk away from this deal. లిబియాలో గత వారం అపహరణకు గురైన 4 భారతీయ ప్రొఫెసర్లలో బెంగళూరుకు చెందిన 2 ప్రొఫెసర్లు విడుదలయ్యారు. తెలుగువారైన మరో 2 కూడా విడుదలైనట్లు ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వ ప్రత్యేక ప్రతినిధి కంభంపాటి రామ్మోహన్ రావు మీడియాలో ప్రకటించారు. కానీ ఇప్పటి వరకు వారు విడుదలైనట్లు కేంద్ర ప్రభుత్వం నుండి కానీ లిబియా దౌత్య వర్గాల నుండి కానీ ఇతమిద్దమైన సమాచారం తెలియరాలేదు. నుంచి 50 కిలోమీటర్ల దూరంలో చెక్ పోస్ట్ వద్ద ఈ 4 భారతీయులను ఆపారు. వారిలో 2 హైదరాబాద్కు చెందిన వాళ్ళు, తెలుగు వాళ్ళు, ఒకరు రాయచూరు మన పక్కన జిల్లా కర్ణాటక, అలాగే ఒకరు బెంగళూరు చెందిన వాళ్ళు. వీళ్ళు నలుగురులో 3 అక్కడ మన బోధన విభాగంలో పనిచేస్తున్న ఫ్యాకల్టీ మెంబర్స్ ఫిర్తే యూనివర్సిటీలో. వారిలో ఒక ఆయనేమో ఫిర్తే యూనివర్సిటీ యొక్క బ్రాంచ్ జుఫ్రా అనే ప్రదేశంలో పనిచేస్తున్నాడు. వస్తూ ఉంటే వాళ్ళని అక్కడ అడ్డగిచ్చారు, తీసుకువెళ్లారని చెప్పి తెలుస్తోంది. మన దౌత్య కార్యాలయం వివరాలన్నీ సేకరించింది. ఇప్పుడు వరకు అందిన సమాచారాన్ని బట్టి 4 భారతీయులు వీళ్ళని ఫిర్తే నగరానికి తీసుకొచ్చారు. మన కేంద్ర ప్రభుత్వం వాళ్ళ కుటుంబాలతో కూడా సంపర్కంలో ఉంది. అన్ని రకాలైన ప్రయత్నాలన్నీ కూడా వాళ్ళని సురక్షితంగా తిరిగి మళ్ళా భారతదేశానికి తీసుకొచ్చే ప్రయత్నాలు చేస్తుందనే విషయాన్ని సుష్మా స్వరాజ్ గారు మధ్యాహ్నం నాకు చెప్పడం జరిగింది. ఇదిలా ఉండగా ఐసిస్ ఉగ్ర భావజాలానికి ఆకర్షితులై 13 మంది భారతీయులు ఈ సంస్థలో చేరినట్లు
భారత హోంశాఖ సీనియర్ అధికారి తెలియజేశారు. ఈ 13 మందిలో 6 చనిపోయారని, ఒక వ్యక్తి మాత్రం పోరాటంలో ఉన్నాడని, మిగిలిన వారు డ్రైవర్లుగా, హెల్పర్లుగా వంట పనిలో కొనసాగుతున్నారని ఆయన అన్నారు. కులాంతర వివాహాలు చేసుకున్న ఎస్సీలకు 2.5 లక్షల రూపాయల ఆర్థిక సహాయాన్ని అందించాలని అంబేద్కర్ ఫౌండేషన్ సంస్థ నిర్ణయించింది. భార్య గాని, భర్త గాని ఏ ఒక్కరైనా ఎస్సీ సామాజిక వర్గానికి చెందిన వారే ఇతర అగ్రవర్ణాల వారిని వివాహం చేసుకున్నట్లయితే వివాహం చేసుకున్న ఏడాదిలోపు ఈ పథకం క్రింద దరఖాస్తు చేసుకోవాల్సి ఉంటుంది. సదరు వివాహం రిజిస్ట్రేషన్ ఆఫీసులో నమోదు చేసుకున్నదయ్యుండి వారి వార్షిక ఆదాయం 5 లక్షలకు మించని వారికి ఈ పథకం ద్వారా లబ్ధి చేకూరుతుంది. అభ్యర్థులు కలెక్టర్, ఎంపీ, ఎమ్మెల్యేలలో ఎవరైనా ఒకరి ప్రతిపాదనతో దరఖాస్తులు పంపాల్సి ఉంటుందని బీసీ సంక్షేమ శాఖ ముఖ్య కార్యదర్శి డాక్టర్ టి రాధా తెలియజేస్తున్నారు. ఈ పథకం ద్వారా ఇవ్వబడే 2.5 లక్షల రూపాయల్లో 50% సొమ్ము అప్పటికప్పుడే ఇచ్చేస్తారని, మిగిలిన 1,25,000ను 5 సంవత్సరాల తర్వాత చెల్లిస్తారని ఆమె తెలియజేశారు. మరిన్ని వివరాలకు www.ambedkarfoundation.nic.in లో పొందవచ్చు. అమెరికాలోని ఫ్లోరిడాలో మరోసారి గన్ బెదిరింపులు జరిగాయి. గన్ కల్చర్ అమెరికాలో విశృంఖలమైపోతోంది. ఆగస్టు 2వ తేదీ ఆదివారం ద డోర్ క్రిస్టియన్ ఫెలోషిప్ చర్చ్లో వర్షిప్ సర్వీస్ జరుగుతున్న సమయంలో ఒక అగంతకుడు పాస్టర్ తల్లి తలపై తుపాకీని గురిపెట్టాడు. కొంత డబ్బు ఇవ్వాలని బెదిరించిన అతనికి పాస్టర్ తాము పేదవారమని, అంత డబ్బు తమ దగ్గర లేదని చెప్పినట్లు ప్రత్యక్ష సాక్షుల కథనం. పాస్టర్ తల్లి వయస్సు 76 సంవత్సరాలు కాగా ఆ అగంతకుని వయస్సు 21 సంవత్సరాలు ఉన్నట్లు భావిస్తున్నారు. కొద్దిమంది సాక్షుల వివరణను బట్టి ఈ అగంతకుడు అప్పుడప్పుడు ఆరాధనకు వస్తున్నట్లు తెలుస్తోంది. ఆగస్టు 9వ తేదీ ప్రఖ్యాత బర్మా బాప్టిస్ట్ మిషనరీ అదోనీరామ్ జడ్సన్ జన్మదినం. అమెరికాలోని మసాచుసెట్స్ మాల్డెన్లో 1788లో జడ్సన్ జన్మించారు. ప్రభువైన యేసుక్రీస్తు శిలువ సువార్తను ప్రకటించటం కోసం స్వదేశాన్ని విడిచి పరాయి దేశంలో అనేక ప్రతికూల పరిస్థితుల్లో కూడా నమ్మకమైన పరిచర్య కొనసాగించిన మిషనరీలలో అగ్రభాగాన నిలిచే గొప్ప మిషనరీ జడ్సన్. బర్మాలో బౌద్ధ మత విధానం ప్రబలంగా ఉన్న పరిస్థితుల్లో నిరక్షరాస్యులైన గ్రామీణ ప్రజల మధ్య ఆత్మల భారంతో పనిచేశారు జడ్సన్. పరిశుద్ధ బైబిల్ గ్రంథాన్ని బర్మీస్లోకి తర్జుమా చేసి దైవవాక్యాన్ని బర్మా ప్రజలందరికీ అందుబాటులోకి తెచ్చారు. అనేక బ్యాప్టిస్ట్ సంఘాలను స్థాపించి చరిత్రలో చెప్పుకోదగ్గ మిషనరీగా నిలిచిపోయారు. ఇలాంటి మహనీయుల్ని జ్ఞాపకం చేసుకోవటం మనకెంతో దీవెనకరం, మన బిడ్డలకు స్ఫూర్తిదాయకం. It was a cold February day in 1810. Adoniram Judson, in his second year at Andover Seminary near Boston, slowly paced the snowy ground in the wooded grove behind the school. One thought had been on his mind for months since he had read a sermon about how the gospel had been brought to India. Should I become a missionary, he thought. The answer seemed to crystallize in the crisp winter air. Go into all the world and preach the gospel to every creature. It was Christ's command, and Adoniram made his decision. ఉపాధ్యాయ వృత్తి నోబెల్ జాబ్గా గుర్తించబడుతుంది. కొన్ని దేశాల్లో అయితే ఆ దేశ రాష్ట్రపతులకు మించిన ప్రోటోకాల్ గౌరవం ఇస్తారంటే ఉపాధ్యాయ వృత్తి ఎంత గౌరవప్రదమైందో అర్థం చేసుకోవచ్చు. మన దేశంలో కేంద్ర రాష్ట్ర ప్రభుత్వాలు ఉపాధ్యాయుల దినోత్సవం నాడు ఉత్తమ ఉపాధ్యాయులను ఎంపిక చేసి వారిని గౌరవించడం మనకు తెలిసిందే. జాతీయ ఉత్తమ ఉపాధ్యాయుని అవార్డుగా ఇప్పటి వరకు కేంద్ర ప్రభుత్వం ఇస్తున్న 25,000 రూపాయల మొత్తాన్ని 50,000కు పెంచుతూ నిర్ణయం తీసుకున్నట్లు కేంద్ర మానవ వనరుల శాఖ బుధవారం లోక్సభలో ప్రకటించింది. గతంలో జాతీయ అవార్డు కింద 10,000 రూపాయలు ఇచ్చేవారు. ఈ మొత్తాన్ని 1999 సంవత్సరంలో 25,000 రూపాయలకు పెంచగా తిరిగి ఇప్పుడు చేసిన తాజా పెంపుదలతో ఈ అవార్డు కింద ఇచ్చే మొత్తం 50,000 అయింది. ప్రతి ఏటా సెప్టెంబర్ 5న రాష్ట్రపతి చేతుల మీదుగా అందించబడే ఈ జాతీయ ఉత్తమ ఉపాధ్యాయ అవార్డుగా సర్టిఫికేట్, వెండి పథకంతో పాటు ఇక నుండి 50,000 రూపాయలు అందించనున్నారు. క్రైస్తవులలో ఉపాధ్యాయులు ఎక్కువగా ఉండటం, అంతకు మించి జాతీయ అవార్డు స్థాయికి తగ్గ సేవలను అందించేవారు క్రైస్తవులు కావడంతో ఈ పెంపుదల క్రైస్తవులందరికీ హర్షదాయకంగా ఉంది. It's indeed a privilege for me to be present here and to address you on Teachers' Day.
I am happy to join you on this occasion when we recognize and celebrate the dedication of the teaching community in India. It is a day when we honor with these national awards those who have contributed to an outstanding way in the field of school education. I congratulate all of you as I greet all the teachers of our country and express the collective gratitude of our nation for your service and commitment. దోమల బాధ ఎదుర్కొని మనిషి అంటూ ఉండడేమో. అయితే ఈ దోమల నుండి తప్పించుకొని సుఖంగా నిద్రపోవడానికి మార్కెట్లో చాలా రకాల రెప్లెంట్లు అందుబాటులో ఉన్నాయి. ఇవి వాడటం ప్రారంభించిన కొత్తలో బాగానే పనిచేస్తాయేమో కానీ రాను రాను వాటి సామర్థ్యం తగ్గిపోవడం వలనో లేక దోమల రెసిస్టెన్స్ పెరిగిపోవడం వలనో ఈ దోమల దాడుల బెడద నుండి తప్పించుకోవటం అసాధ్యమైపోతుంది. దోమకాటు వల్ల మలేరియా, ఫైలేరియా, డెంగ్యూ లాంటి ప్రమాదకరమైన రోగాలు వ్యాపిస్తూ ఉంటాయి. అయితే ఈ దోమల నివారణకు ముళ్ళును ముళ్ళుతోనే తీయాలనే చందంగా చైనా ఒక దోమల ఫ్యాక్టరీనే ప్రారంభించింది. దక్షిణ చైనాలోని ఫాజీ ఐలాండ్లో ఏర్పాటు చేసిన సైన్స్ సిటీ ఫ్యాక్టరీ నుంచి ఒక దఫాకు 10 లక్షల స్టెరిలైజ్డ్ దోమల్ని విడుదల చేస్తున్నారు. ఈ దోమలు సంతానోత్పత్తి చేయలేవు, అలాగే ప్రౌఢ దోమలుగా కూడా ఎదగలేవు. దీనివల్ల ప్రమాదకరమైన వ్యాధి కారకాలైన దోమలు 90% వరకు వృద్ధికి నోచుకోక వాటి వృద్ధి రేటు తగ్గుతోంది. ఈ ప్రయోగాలు సత్ఫలితాలనివ్వడంతో ప్రపంచవ్యాప్తంగా ఈ ఫ్యాక్టరీ దోమలకు గిరాకీ పెరుగుతోంది. నేటి దినాల్లో ప్రయాణ సాధనాల్లో సింహ భాగాన్ని ఆక్రమిస్తున్న వాహనం ఆటో. ముఖ్యంగా క్రైస్తవ, దళిత, వెనుకబడిన వర్గాల యువతకు చక్కని ఉపాధి కల్పిస్తున్నది ఈ ఆటోలే. అయితే ముంబైకి చెందిన ఒక ఆటోవాలా తన ఆటో వృత్తిని గౌరవిస్తూ దాని ద్వారానే పేరు ప్రఖ్యాతులు సంపాదిస్తున్నాడు. ముంబైకి చెందిన ఆటో ఓనర్ కమ్ డ్రైవర్ సందీప్ తన ఆటోలో ప్రయాణించే వారి సౌకర్యార్థం టెలిఫోన్, వైఫై, ఎల్సీడీ స్క్రీన్, న్యూస్ పేపర్లు, మ్యాగజైన్లు, ఫస్ట్ ఎయిడ్ బాక్స్, అగ్నిమాపక పరికరాలు ఏర్పాటు చేశాడు. అంతేకాక తన ఆటోలో ప్రయాణించే వారి కోసం మంచినీళ్లు ఇచ్చేందుకు వాటర్ బాటిల్స్, వేడివేడి టీ ఇచ్చేందుకు ఫ్లాస్క్ అందుబాటులో ఉంచాడు. దేశభక్తి మిక్కుటంగా ఉన్న ఈ సందీప్ తన ఆటోకు రోగుల సహాయ నిధి సేకరణ కోసం ఒక హుండీని ఏర్పాటు చేశాడు. తను తిరిగిన ప్రతి ట్రిప్ ద్వారా తనకి వచ్చిన ఆదాయంలో నుండి ₹2 తప్పనిసరిగా హుండీలో వేస్తాడు. ఔత్సాహికులైన కొందరు దాతలు ఈ హుండీలో విరాళాలు వేస్తూ ఉంటారు. అలా సేకరించిన సొమ్మును ముంబైలోని టాటా మెమోరియల్ హాస్పిటల్కు, మౌంట్ మేరీ చర్చ్కు అందించడం ద్వారా క్యాన్సర్ రోగుల చికిత్సకు సహకరిస్తున్నాడు. అంతేకాక క్యాన్సర్, కిడ్నీ రోగులకు పళ్ళు, పలహారాలు, బట్టలు పంచుతూ తన ఔదార్యాన్ని చాటుకుంటున్నాడు. आज मैं दे रहा हूँ ना, तो मेरे जैसे और 100 रिक्शा वाले तैयार हो जावे हमारे मुंबई में, तो हम सब मिलके एक अच्छा लोगों का चेन बनाना चाहते हैं और मुझे ऐसा लगता है कि ये जल्दी होगा. ఆటోలు నడుపుతున్న క్రైస్తవ, దళిత, బలహీన వర్గాల యువత, మీరు సందీప్ని ఆదర్శంగా తీసుకోవచ్చు కదా. ఆగస్టు 1వ తేదీ నాడు సికింద్రాబాద్ తార్నాకలోని సత్యోదయ రిట్రీట్ సెంటర్ నందు దళిత, ముస్లిం అండ్ క్రిస్టియన్ రిజర్వేషన్ ఫోరం, తెలంగాణ జనసమితి, యునైటెడ్ ఫ్రంట్ ఫర్ దళిత్ క్రిస్టియన్ రైట్స్ సంస్థల సంయుక్త ఆధ్వర్యంలో రిలీజియస్ ఫ్రీడమ్ ఇన్ సెక్యులర్ ఇండియా అనే అంశంపై సమావేశం జరిగింది. ఈ కార్యక్రమంలో ఏసీటీసీ మాజీ ప్రిన్సిపల్ రెవరెండ్ డాక్టర్ చిలుకూరి వసంతరావు, ప్యాషన్ ఫర్ పర్సిక్యూటెడ్ సంస్థ వ్యవస్థాపక అధ్యక్షులు రెవరెండ్ ఫ్రాంక్లిన్ సుధాకర్, క్రైస్తవ నాయకులు బ్రదర్ స్లీవా గలెలి, ఫాదర్ బోస్కో తదితరులు పాల్గొన్నారు. ఆగస్టు 7వ తేదీ శుక్రవారం లాలాగూడ బ్యాప్టిస్ట్ చర్చ్ సికింద్రాబాద్ నందు దక్కన్ బ్యాప్టిస్ట్ చర్చ్ విమెన్స్ ఆధ్వర్యంలో 40వ దక్కన్ బ్యాప్టిస్ట్ లే విమెన్ రిట్రీట్ రూబీ జూబ్లీ ఇయర్ వేడుక అత్యంత ఘనమైన రీతిలో దేవుని మహిమార్థమై జరిగింది. సికింద్రాబాద్ సిటీ చర్చెస్, నల్గొండ, సూర్యాపేట, జనగామ, హన్మకొండ బ్యాప్టిస్ట్ చర్చిల స్త్రీల సంఘాల నుండి భారీ సంఖ్యలో డెలిగేట్స్ ఈ వేడుకలో పాల్గొనడం జరిగింది. రెవరెండ్ శామ్యుయల్ సజ్జన్ ప్రోత్సాహంతో జరిగిన ఈ రూబీ జూబ్లీ వేడుకలో రెవరెండ్ డాక్టర్ ఎల్కే మృత్యుంజయ దైవవర్తమానాన్ని అందించగా సిస్టర్ టి దీన క్రిస్టఫర్ నేతృత్వంలో గంభీరంగా జరిగింది.
నిత్యావసరానికే, శరీరానికి అనుకూలమైన వాటి కొరకే, అనుకూలంగా ఉండే వాటి కొరకే ఎంతో ప్రయాసపడుతూ ఉంటారు. కానీ నిత్యము జీవింపజేసేటువంటి బిల్డింగ్ అనగా నిజంగా కూడా నిజంగా కూడా జనరేషన్. మనం ఆ వాక్యాన్ని చూసినప్పుడు ఆ వాక్యం ఆ తీముకు తగినట్టుగా మరి అక్కడ కన్ను ఆ అంశం చూసినప్పుడు రాబో తరము వారికి నిజంగా కూడా మనకి ఏమి అందిస్తున్నాం అక్కడ సాక్ష్యం చెప్తున్నప్పుడు మనం విన్నాం. ఎందుకంటే వారిని దేవుడు అక్కడ తాకి వారి హృదయాన్ని తెరిచినట్లుగా చూస్తున్నాం. వారు ఆ మాటలు విని వారి స్వస్థత పొందినట్లుగా చూస్తున్నాం. వారి కుటుంబాన్ని వారు కట్టుకున్నట్లుగా చూస్తున్నాం. వారి కుటుంబం అంతా కూడా రక్షింపబడినట్లుగా చూస్తున్నాం. ఆగస్టు 7వ తేదీ శుక్రవారం సికింద్రాబాద్ సెయింట్ ఆన్స్ జనరలేట్లో యంగ్ ఏజ్ డిజబిలిటీ అవగాహన సదస్సు జరిగింది. క్రైస్తవ నాయకులు సంఘ మినిస్ట్రీలో వికలాంగులైన విశ్వాసులను ఏ విధంగా చేర్చుకోవాలి, వారికి ఏ విధమైన ప్రాధాన్యత ఇవ్వాలి అనే అంశాలపై సంపూర్ణ అవగాహన ఇవ్వడం జరిగింది. వరల్డ్ విజన్ మరియు ప్రగతి డిజేబుల్డ్ డెవలప్మెంట్ వెల్ఫేర్ సొసైటీ వారి ఆధ్వర్యంలో జరిగిన ఈ కార్యక్రమంలో ముఖ్య అతిథిగా వరల్డ్ విజన్ నేషనల్ అడ్వైజర్ ఫర్ డిజబిలిటీ నుండి బ్రదర్ జేకబ్ దేవభక్తుల, అతిథిగా ఉత్తమ్ కుమార్ హాజరైన ఈ కార్యక్రమం ప్రగతి డిజేబుల్డ్ డెవలప్మెంట్ వెల్ఫేర్ సొసైటీ కడప అధ్యక్షులు బ్రదర్ టి ఐజయ్య నేతృత్వంలో గంభీరంగా జరిగింది. 70 మందికి పైబడి దైవజనులు ఈ కార్యక్రమంలో పాల్గొన్నారు. ఆగస్టు 5వ తేదీ బుధవారం సికింద్రాబాద్ లాలాగూడలోని లోగోస్ గాస్పెల్ చర్చ్లో క్రైస్తవ సేవకుల, పాస్టర్ల సదస్సు జరిగింది. క్రిస్టియన్ అలయన్స్ ఫర్ రైట్స్ అండ్ ఎంపవర్మెంట్ కేర్ అనే నూతన క్రైస్తవ సంస్థ క్రైస్తవ సేవకుల, పాస్టర్ల పరిరక్షణ, వారి పక్షంగా పోరాడడం అనే నినాదాలతో ఏర్పాటు చేయబడింది. రెవరెండ్ డాక్టర్ ఎం ఆనంద్ కుమార్ అధ్యక్షత వహించిన ఈ కార్యక్రమంలో రెవరెండ్ డాక్టర్ రావెల జోసెఫ్ అద్భుతమైన దైవ సందేశాన్ని అందించారు. ఈ సమావేశంలో కేర్ నూతన కార్యవర్గాన్ని ప్రకటించారు. ప్రెసిడెంట్గా డాక్టర్ కెజే వెస్లీ, వైస్ ప్రెసిడెంట్గా రెవరెండ్ నవీన్, సెక్రటరీగా పాస్టర్ కెఎస్ ప్రకాష్, జాయింట్ సెక్రటరీలుగా రెవరెండ్ డాక్టర్ ఎం ఆనంద్ కుమార్, రెవరెండ్ సిహెచ్ శ్రీనివాస్ వ్యవహరించనున్నారు. రెవరెండ్ ఫిలిప్ మాదాసు కోఆర్డినేటర్గా, రెవరెండ్ సి జోసెఫ్, రెవరెండ్ డాక్టర్ రావెల జోసెఫ్, బ్రదర్ ఐజక్ ప్రభాకర్లు గౌరవ అడ్వైజర్లుగా తమ సేవలను అందించనున్నారు. ఆగస్టు 8వ తేదీ శనివారం రసూల్పురాలోని న్యూ లైఫ్ ప్రేయర్ పవర్ చర్చ్లో స్కూల్ ఆఫ్ లీడర్షిప్ హైదరాబాద్ వారి ఆధ్వర్యంలో ప్రముఖ దైవజనులు, తెలంగాణ నాయకులు బిషప్ నెహెమ్యా శ్రీనివాసరావును బర్నబాస్ అవార్డుతో సత్కరించడం జరిగింది. సంస్థ బోర్డ్ ఆఫ్ డైరెక్టర్స్ రెవరెండ్ వై ఇజ్రాయెల్, రెవరెండ్ డాక్టర్ వి ఐజక్, బ్రదర్ కేజే ఎర్నెస్ట్, బ్రదర్ జి సాల్మన్ రాజు, డాక్టర్ వికే హెన్రీ పాల్గొన్న ఈ కార్యక్రమంలో జంట నగరాలకు చెందిన అనేక మంది సంఘ కాపర్లు హాజరయ్యారు. కార్యక్రమం యావత్తు ఘనంగా దేవునికి మహిమ కలిగించేదిగా జరిగింది. స్కూల్ ఆఫ్ లీడర్షిప్ హైదరాబాద్ వారు బర్నబా అవార్డుని దైవజనుడు బిషప్ డాక్టర్ నెహెమ్యా శ్రీనివాసరావు గారికి అందించాలని కమిటీ వారు ఈ మార్పు చేసి ఈ మధ్యాహ్న సమయంలో మీ మధ్య వచ్చింటున్నాం కనుక ఇది 2వ అవార్డు. మనం సాధారణంగా జీవితంలో ఎన్నో విషయాలలో విరివిగా డబ్బు ఖర్చు చేస్తూ ఉంటాం. కానీ విలువైన దైవ సంబంధమైన ఆధ్యాత్మిక విషయాల్లో ఖర్చుకు చాలా వెనుకాడుతూ ఉంటాం. కానీ క్రైస్తవులైన మనం జీవితంలో ఒకమారైనా మన కళ్ళారా యేసయ్య పుట్టిన ఆ దేశం, బైబిల్ ఆధారిత ప్రాంతాలు చూస్తే మన ఆధ్యాత్మిక స్థితి బలపడటానికి అది ఎంతో దోహదపడుతుంది. బైబిల్లోని ప్రతి వాక్యం సత్యమైనది. అయితే మనకున్న పరిమిత జ్ఞానానికి ఆ సత్యాలు పూర్తిగా బోధపడవు. అందుకే జోర్డన్, ఇజ్రాయెల్, పాలస్తీనా, ఈజిప్ట్ దేశాల్లోని బైబిల్ చారిత్రాత్మక ప్రాంతాలను జీవితంలో ఒకసారైనా దర్శించాలి. 24వ బృందానికి సంబంధించి సీట్ల బుకింగ్ ముగిసింది. సెప్టెంబర్ 2వ వారంలో ఈ బృందం యెరూషలేం యాత్రకు బయలుదేరనుంది. ఆనంద యాత్ర ఇది ఆత్మీయ యాత్ర
అక్టోబర్ 2వ వారంలో బయలుదేరనున్న 25వ బృందంలో మీరు కూడా పరిశుద్ధ యెరూషలేం యాత్ర చేయాలని ఆశిస్తుంటే సీట్ల బుకింగ్ జరుగుతోంది కనుక పాస్పోర్ట్ ఉన్నవారు తక్షణమే సీట్ రిజర్వేషన్ కొరకు టూర్ వివరాల కొరకు 7702 774477 7702 777787 నంబర్లలో సంప్రదించండి. వాగ్దాన భూమి పవిత్ర యెరూషలేముకు మిమ్మల్ని తీసుకెళ్లాలనేది మా ఆకాంక్ష. యేసయ్య నడిచిన జాడల్లో మీరు నడిచే అద్భుత అవకాశం. యోర్దాను నదిలో బాప్తిసం పొందే అరుదైన అవకాశం. గొల్గొతా కొండపై నిలిచే దివ్యానుభూతి. యేసయ్య ఉంచబడిన ఖాళీ సమాధిలో అడుగుడగలిగే సువర్ణావకాశం. మేడగదిలో ఆత్మీయానుభూతిని ఆస్వాదించండి. ఇంకా ఇలా ఎన్నెన్నో. మీ సీట్లు వెంటనే రిజర్వ్ చేసుకోవడానికి సంప్రదించండి. 7702 777787 7702 774477. యూసీవీ ముగించే ముందు ముఖ్యాంశాలు మరోసారి. స్వతంత్ర దినోత్సవ వేడుకలకు ముస్తాబవుతున్న యావత్ భారతదేశం. నేడు బర్మా ప్రఖ్యాత బాప్టిస్ట్ మిషనరీ అదోనీరామ్ జడ్సన్ 13 మంది భారతీయులు ఐసిస్ లో చేరి పనిచేస్తున్నట్లు నిర్ధారణ. శాంతి చర్చలకు విఘాతం కలిగించేందుకు మళ్లీ కాలు దువ్వుతున్న పాకిస్తాన్. కులాంతర వివాహాలకు ప్రోత్సాహకంగా 2.5 లక్షలు ఇస్తున్న అంబేద్కర్ ఫౌండేషన్. నలభై సంవత్సరాల రూబీ జూబ్లీ వేడుకను జరిపించుకున్న డెక్కన్ బాప్టిస్ట్ స్త్రీల సమాజం. దోమల నివారణకు స్టెరిలైజ్డ్ దోమలను ఉత్పత్తి చేస్తున్న చైనా దోమల ఫ్యాక్టరీ. ఇవి నేటి యునైటెడ్ క్రిస్టియన్ వాయిస్ విశేషాలు. ఫ్రాంక్లిన్ పుల్లా ఫౌండేషన్ సమర్పిస్తున్న ఈ కార్యక్రమంపై మీ అమూల్యమైన సలహాలు సూచనలు మాతో పంచుకోండి. మీ ప్రాంతాల్లో జరుగుతున్న క్రైస్తవ విశేషాలు మాకు తెలియచేయండి. ఈమెయిల్ చేయండి ucv@aradhanaTV.com లేదా రాజేష్ తాతపూడితో 7702 777797 నంబర్లో కానీ బి రమేష్ బాబుతో 9000774892 నంబర్లో కానీ మాట్లాడండి. మరిన్ని విశేషాలతో వచ్చే యునైటెడ్ క్రిస్టియన్ వాయిస్లో మళ్ళీ కలుసుకుందాం. అంతవరకు చూస్తూనే ఉండండి మీ ఆధ్యాత్మిక నేస్తం ఆత్మీయ వాక్కుల స్వాస్థ్యం ఆరాధన టీవీ.